వేదిక పైన పెద్దలకు, సభాసదులకు, డిఏఎల్ఎన్ మూర్తి గారి కుటుంబ సభ్యులకు, ఈనాడు సత్కారం అందుకున్న శతావధాని డాక్టర్ జిఎం రామశర్మ గారి దంపతులకు అందరికీ నమస్కారం. శతావధాన పంచానన అవధాన భారతి డాక్టర్ గౌరీ భట్ల మెట్టురామ శర్మ గారికి శ్రీ డిఏఎల్ఎన్ మూర్తి స్మారక సాహిత్య పురస్కార ప్రదానం సందర్భంగా సమర్పించు సన్మాన పత్రం. ఆరాధించి సరస్వతీ జనని పాదాంభోరుహద్వంద్వమున్ శ్రీరామాహ్వయ శర్మ తాను జనియించేనేమో భాగ్యంబునన్ గౌరీ భట్ల సువంశకంధి శశిగా కావ్యార్థ భావంబులన్ ధారాళంబుగ గుప్పి సత్కృతుల సంధానంబుసేయన్ భువిన్ సంస్కృతాంధ్రములను సాధించి వైదుష్య గరిమ వెలిగె విబుధ వరుణిగాను తండ్రి యొజ్జగ అవధాన విద్య గడించి పూనె వందల అవధాన కృతుల వరశతావధాన పంచానన బిరుద సిద్ధితో జగత్ ప్రసిద్ధిగొన్న మెట్టురామ శర్మ మేటి ప్రాచార్యులై జ్ఞానబోధకులుగా గరిమనుందే ఏ అవధానికెప్పుడు లభించని దివ్య మహావకాశమే ఈ అవధానికింక లభించ ప్రపంచ మహాసభాస్థలిన్ చేయ శతావధానమది శ్రేష్టమునై అల ముఖ్యమంత్రి సంధాయక సత్ప్రశంసలను దాలిచి పొందెను విశ్వకీర్తిని ప్రభుత చేనుత్తమోపాధ్యాయ సత్పురస్కృతిని సాధించిన స్థిరయశుండు విశ్వవిద్యాలయ వేదిపై అవధాన ప్రతిభా పురస్కృతి ప్రాప్తఘనుడు కొప్పరపు కవుల గురు సాహితీ పురస్కారమందుకొనిన కవివరుండు వర్గల్ సరస్వతీ ప్రథిత పురస్కృతి అవధాన భారతీ ప్రవరధరుడు ఇట్టి మహనీయ సుకవి కందింతుమిదియే దుగ్గిరాల మూర్తి సుకవీంద్రుని స్మరణను భక్తితో నెలకొల్పిన భవ్యమైన సత్పురస్కృతిని ఏట సాదరముగా వేదిక శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం, సుల్తాన్ బజార్, కోఠి, హైదరాబాద్. తేదీ 31/8/2025. పద్య రచన భవదీయుడు, పద్యకళా ప్రవీణ, కవి దిగ్గజ డాక్టర్ ఆచార్య ఫణీంద్ర. సమర్పణ శ్రీ డిఏఎల్ఎన్ మూర్తి స్మారక సమితి, హైదరాబాద్. ధన్యోస్మి. ఒక పద్య కవికి శతావధానాన్ని అనేక సందర్భాల్లో నిర్వహించిన వారికి పద్యంలోనే సన్మాన పత్రాన్ని సమర్పించారు పద్య కవిమిత్రులు ఆచార్య ఫణీంద్ర గారు సంస్థ పక్షంలో.